పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినదని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అనేటువంటి మాట రాస్తూ ఉన్నాడు. గతించినటువంటి వారంలో నెహెమ్యా ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎలాంటి పరిస్థితుల్లోనికి వచ్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని క్రిత వారం నేను మీకు తెలియజేశాను. అయితే ఈ వారం కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా షూషాను కోటలో ఉన్నాడు. అయితే ఇక్కడ రెండవ వచనం వచ్చేటప్పటికి కొంతమంది అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎవరు అనంటే, నా సహోదరులలో హానానీయును ఒకడును యూదులలో కొందరు వచ్చిరి అనేటువంటి మాట రాస్తున్నాడు. హానానీ అనేటువంటి ఒక ఆయన యూదుల్లో కొందరు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నెహెమ్యా దగ్గరికి రాలేదు. నెహెమ్యా దగ్గరికి రాలేదు. వారు ఎక్కడికి వచ్చారు అనంటే షూషాను కోటలోకి వచ్చారు. ఎందుకు వారు షూషాను కోటలోకి రావాల్సి వచ్చింది అనంటే, ఈ యొక్క అర్తహషస్త అనేటువంటి రాజు పారసిక రాజుగా ఉంటూ ఉన్నాడు. అయితే వెళ్ళిపోయినటువంటి యూదులు అంటే మొదటి జాబితాలో కొంతమంది వెళ్ళారు, రెండవ జాబితాలో కొంతమంది యూదులు చెరపట్టబడినటువంటి వారు విడుదల నుండి బయటకు వెళ్ళారు. నెహెమ్యా మూడో గుంపుకు ఆయన నాయకత్వం వహిస్తే మొదటి రెండు గుంపులకు ఇద్దరు నాయకత్వం వహించారు. వీరు ఎవరు అనంటే, వీరు చెరపట్టబడి విడిపించబడి ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళినటువంటి వారు. వీరు ఎవరి ఆధీనంలో ఉన్నారు అనంటే, ఇంకా ఆ యొక్క పారసిక రాజ్యము కింద పారసిక రాజు ఆధీనంలో ఉన్నారు. ఈ యూదులందరూ కూడా పారసిక రాజు ఆధీనంలో ఉన్నారు. కాబట్టి యూదులు తరచుగా రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి నివేదిక అందించాలి. అయ్యా, మా పరిస్థితి ఇదండి, మాకున్నటువంటి స్థితి ఇదండి, మాకున్నటువంటి కష్టం ఇదండి, మాకు వచ్చినటువంటి నష్టం ఇది, మాకు ఇలాంటి అవసరత ఉన్నది అని ప్రతి సందర్భంలో కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి నివేదిక అందించాలి. ఎందుకు అనంటే, వారు పారసిక రాజ్యము పారసిక రాజు కింద వారు ఉంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఆ విధంగా రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వీరు ఎవరి కింద ఉన్నారు? పారసిక రాజ్యము కింద ఉన్నారు, పారసిక రాజు కింద ఉన్నారు. కాబట్టి వీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు అనంటే, షూషాను కోటలో ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళారు. షూషాను కోటలో ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళారు. ఇది బాగానే ఉంది. అయితే ఆ యొక్క షూషాను కోటలోనే ఎవరున్నారు? నెహెమ్యా ఉన్నాడు. యూదులు అయినటువంటి వారు షూషాను కోటలోకి వెళ్ళారు. షూషాను కోటలో ఆల్రెడీ నెహెమ్యా ఉన్నాడు. ఇంకా నెహెమ్యాను వీళ్ళు కలవలేదు. రాజుగారిని కూడా బహుశా కలవలేదేమో. ఎందుకో తెలుసా? రాజుగారిని కలుసుంటే వెళ్ళిపోయేటువంటి వారు. వీరింకా రాజుని కలవలేదు. కాబట్టి రాజుని కలవడానికి వాళ్ళు ఆ యొక్క షూషాను కోటలో ఎదురు చూస్తూ ఉన్నారు రాజుగారి గురించి. అలాంటి సందర్భంలో వారు ఒక చోట కూర్చుని ఉంటే, నెహెమ్యా ఆ యొక్క షూషాను కోటలో పని ఏంటండి? నెహెమ్యాకి రాజుగారికి గిన్నె అందించేటువంటి వాడు, రాజుగారికి సమస్తమును దగ్గరుండి చక్కబెట్టేటువంటి వాడు నెహెమ్యా షూషాను కోటలో ఎలా ఉంటాడో తెలుసా? చాలా దర్జాగా తిరుగుతాడు. ఎందుకో తెలుసా? సర్వ అధికారములు కలిగినటువంటి వాడు నెహెమ్యా. ఎందుకు అనంటే, రాజుకి అతి సమీపంలో ఉంటాడు కాబట్టి, రాజుగారికి అతి దగ్గరగా ఉంటాడు కాబట్టి, రాజుగారు ఏదైతే చెప్పాలో ముందు నెహెమ్యాకు చెప్తాడు, రాజుగారు ఏదైతే తినాలో ముందు నెహెమ్యా తిని రాజుగారికి ఇస్తాడు.
అది నెహెమ్యా స్థానం. అంటే అత్యున్నతమైనటువంటి స్థానము షూషాను కోటలో ఎవరికి ఉంది అనంటే నెహెమ్యాకు ఉంది. నెహెమ్యా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే అలాంత దూరాన్న హనాని మరియు కొంతమంది వ్యక్తులు అతనికి కనిపించారు. ఆయన ఇలా తిరుగుతూ ఉంటే ఎదురు పొదురు పడితే సర్వసాధారణంగా ఒక విషయాన్ని ఆలోచిద్దాం. నెహెమ్యాకు వారు తెలుసు, వారికి నెహెమ్యా తెలుసు. అయితే వచ్చినటువంటి వారు నెహెమ్యాని చూసి, అరే నెహెమ్యా ఎలా ఉన్నావురా, బాగున్నావా, భలే ఉన్నావురా నువ్వు అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? గర్వంగా ఫీల్ అవుతారు ఎవరు? వీరు. కానీ అన్నవాడు ఎలా ఫీల్ అవుతాడో తెలుసా? ఎరా నేను ఇంత స్థాయిలో ఉన్నాను, నువ్వు నన్ను ఎరా అని పిలుస్తావా? ఎవడ్రా వీడిని లోపలికి రప్పించింది? ఈ ఎలాగా జనం ఎవడ్రా లోపలికి రప్పించింది? వీడిని బయటికి తోలేయండి అనేటువంటి మాట నెహెమ్యా అనవచ్చు. అలాంటి అధికారం కలిగినటువంటి వాడు నెహెమ్యా. కానీ నెహెమ్యా ఆ విధంగా అనలేదు. వారు చూసి నెహెమ్యాతో మాట్లాడాలా లేదా అని ఆలోచిస్తుంటే నెహెమ్యా వారిని చూసిన తడువుగా నెహెమ్యా పరుగు పరుగున వారి దగ్గరకు వచ్చి, ఎరా హనాని ఎలా ఉన్నావు? ఎరా మీరందరూ బాగున్నారా? మీతో ఉన్నప్పుడు నేను చాలా ఆనందంగా ఉండేవాడిరా. ఏంటి మన సంగతులేంటి? నిలబడన్నారేంట్రా? రండి కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి ఒక చోటకు తీసుకెళ్ళి వారితో ముచ్చటించేటువంటి ప్రయత్నం నెహెమ్యా చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా ఆ విధంగా వారితో ముచ్చటిస్తున్నాడు. ఎరా అందరూ బాగున్నారా? మన ఊర్లో ఎలాగున్నారు? అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లులో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి అంత మాట గొడవ చేస్తూ ఉంటాడు. ఆయన బాగున్నాడా? ఒరే ఆ ముసలమ్మ ఉండేది, ఆ ముసలమ్మ బతుకుందా చచ్చిపోయిందా? ఇలా మాట్లాడుతున్నాడు నెహెమ్యా. నెహెమ్యా యొక్క స్థానము, నెహెమ్యా యొక్క స్థితి ఏంటో తెలుసా? నెహెమ్యా ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడో తెలుసా? నెహెమ్యా ఆయన ఒక యూదుడై ఉండి ఆయన కొట్టు బానిసగా ఆ యొక్క దేశం వచ్చినటువంటి వాడు, కొట్టు బానిసగా ఉన్నటువంటి వాడు, ఒక పనివాడిగా ఉన్నటువంటి వాడు, ఒక బానిస బ్రతుకుతున్నటువంటి వాడిని దేవుడు క్రమక్రమంగా ఆయన యొక్క స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు. ఆయన ప్రతి స్థానంలో ప్రతి స్థితిలో కూడా దేవుడు తనని జ్ఞాపకం చేసుకుని దేవుడు తన యొక్క దయను తన యొక్క కృపను నెహెమ్యా పట్ల చూపిస్తూ ఆయనకు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నెహెమ్యాను తీసుకుని వెళ్ళాడు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచి తీసుకుని వెళ్ళాడు అనంటే కఠిన దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఆయన్ని మెల్లమెల్లగా అంచెలంచెలుగా తీసుకుని వెళ్ళి ఆ షూషాను కోటలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో నెహెమ్యాను దేవుడు పెట్టాడు. నెహెమ్యాని ఒకవేళ మనం ఆలోచన చేస్తే నెహెమ్యా ఆర్థికంగా చాలా బలము కలిగినటువంటి వాడు, సామాజిక పరంగా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు ఎప్పుడైనా ఎదడోని చూస్తే నువ్వేంట్రా నాకు చెప్పేది అనే విధంగా చూస్తాడు. ఎందుకో తెలుసా? ఆర్థికంగా సామాజికంగా స్థిరపడిపోయి ఉండినటువంటి వాడు ఇతరుల గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు. వాడికి తెలిసినా తెలియకపోయినా వాడితో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. కానీ నెహెమ్యా తన యొక్క స్థానాన్ని తన యొక్క స్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు. తన యొక్క సహోదరులు, తనకు తెలిసినటువంటి వారు, తన బంధువులు ఆయన దగ్గరికి రాగానే ఆయనకి ఎదురుపడగానే తన స్థాయిని తన స్థితిని మర్చిపోయి వారితో ముచ్చటించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వారితో మమేకమై మాట్లాడుతూ ఉన్నాడు నెహెమ్యా. ఏమండి అలాంటి స్థితి ఉంది, అలాంటి స్థానం ఉంది, అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకు మాట్లాడుతున్నాడండి? తన స్థానాన్ని బట్టి కొంచెం హుందాగా ప్రవర్తించవచ్చు కదా, తన యొక్క స్థితిని బట్టి కొంచెం హుందాగా ప్రవర్తించవచ్చు కదా. కానీ నెహెమ్యా ఆ విధంగా ప్రవర్తించలేదు. ఎందుకు నెహెమ్యా ఆ విధంగా ప్రవర్తించలేదు తెలుసా మీకు? ఎందుకు ప్రవర్తించలేదు అనంటే నెహెమ్యా తన యొక్క హృదయాంతరంగంలో
ఒక విషయాన్ని బలంగా నాటుకున్నాడు. నెహెమ్యా తన హృదయంలో ఒక విషయాన్ని బలంగా నాటుకున్నాడు. ఏమిటి ఆ విషయం తెలుసా మీకు? నేను ఈ స్థాయికి రావడానికి గల కారణం, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరో తెలుసా? దేవుడే. దేవుడే నన్ను ఇలాంటి స్థాయిలో, ఇలాంటి స్థితిలో పెట్టాడు. నా యొక్క జ్ఞానం, నా యొక్క తెలివి, నా యొక్క బలం, నా యొక్క బలగం, నా యొక్క శక్తి సామర్థ్యాల వల్ల నేను ఈ స్థితికి రాలే, నేను ఈ స్థితిలోనే ఉండలే. ఇది కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మూలంగానే నా జీవితంలోనికి వచ్చాయి. నేను ఎందుకు గర్వపడాలా? నా స్థానాన్ని చూసి, నా స్థాయిని చూసి నేను ఎందుకు గర్వపడాలా? ఇది ఇచ్చింది దేవుడే, దేవుడు కాదనుకుంటే తీసేస్తాడు అనేటువంటి ఆలోచన నెహెమ్యా యొక్క హృదయంలో ఉంది. ఇదే మాట ఇంకో గ్రంథంలో ఉంది. యోబు కూడా అదే మాట ఉపయోగించాడు. యోబు కూడా అదే మాట ఉపయోగించాడు. తనకు సర్వము ఉన్న సమయంలో దేవుణ్ణి స్తుతించాడు. సర్వము పోయిన తర్వాత కూడా ఆయన దేవుని స్తుతించాడు. ఎందుకు ఆ మాట అనగలిగాడు యోబు? యోబు ఎందుకు ఆ మాట అనగలిగాడో తెలుసా? యోబుకు తెలుసు, ఇదంతా నా యొక్క కష్టం మూలంగా, నా యొక్క జ్ఞానం మూలంగా రాలేదు అనేటువంటి విషయం యోబుకి తెలుసు. అందుకనే అన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఇచ్చింది దేవుడే అని అన్నాడు. అన్నీ పోయిన తర్వాత కూడా ఇవన్నీ తీసుకుంది దేవుడే అని అన్నాడు. నెహెమ్యా కూడా అలాంటి గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన కలిగి ఉండి ఆయన హృదయంలో ఈ తలంపుతో ఉన్నాడు. ఇవంతా ఇచ్చింది దేవుడే, నేను దేన్ని చూసుకుని గర్వపడాలా? నా స్థాయిని చూసా, నా స్థితిని చూసా, దేన్ని చూసి నేను గర్వపడాలి? ఇది ఇచ్చింది దేవుడైతే, నా ప్రమేయము ఏమీ లేకుండా దేవుడు నాకు ఉన్నతమైనటువంటి స్థితినిచ్చాడయ్యా, నేను ఎందుకు గర్వపడాలా అని చెప్పి తన యొక్క స్థితిని, తన యొక్క స్థాయిని మర్చిపోయి వారితో ముచ్చటించడానికి, వారితో మమేకం అవడానికి నెహెమ్యా ఇష్టపడ్డాడు. ఒక విషయాన్ని చెప్పమంటారా? నెహెమ్యా ఎందుకు తన్ను తాను తగ్గించుకున్నాడో తెలుసా? నెహెమ్యా ఎందుకు తన యొక్క స్థితిని, తన యొక్క స్థాయిని ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదో తెలుసా? నెహెమ్యా దేవునితో సంబంధము కలిగినటువంటి వాడు కాబట్టి. నెహెమ్యా దేవునితో సంబంధము కలిగినటువంటి వాడు కాబట్టి, నెహెమ్యా దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు కాబట్టి, ఎప్పుడైనా ఆలోచన చేయండి, ఎవరైనా సరే దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి వాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి వాడు దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాడు. దేవునికి ఏ విధమైనటువంటి ఆత్మ ఉన్నదో ఆ ఆత్మను ఆ వ్యక్తి పొందుకుంటాడు. దేవుడు ఏదైతే ఉద్దేశాలను కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలను ఈ వ్యక్తి కూడా కలిగి ఉంటాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? నెహెమ్యా దేవుని యొక్క మనస్సును ఎరిగి ఉన్నాడు కాబట్టి. దేవునితో సంబంధము అనంటే దేవుని మనస్సు ఎరిగి ఉన్నాము అని అర్థం. దేవుని మనస్సు ఎరిగి ఉన్నాము, దేవునితో సంబంధము, దేవునితో సహవాసం ఉంది కాబట్టి తన యొక్క స్థానాన్ని, తన యొక్క స్థితిని ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. మనం కూడా దేవునితో సంబంధము, దేవునితో సహవాసం ఉంటే మనకున్నటువంటి స్థితిగతుల్లో, మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం గర్వాన్ని ప్రదర్శించం. నెహెమ్యా దేవునితో ఆ విధమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాడు. ఆ విధమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాడు. ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. నెహెమ్యాను దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఉంచాడు అని అనుకుంటున్నారు? నెహెమ్యాను అత్యంత దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో రాజ్య సింహాసనము దగ్గర, రాజుగారి దగ్గర ఆయనకి మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? ఊరకనిచ్చేస్తాడా? ఊరకనే దేవుడు ఆ స్థానాన్ని, ఆ స్థాయిని దేవుడు ఊరకనిచ్చేస్తాడా? ఇవ్వడం. దేవుని ఉద్దేశం వేరు ఉంది, దేవుని ఉద్దేశం వేరే ఉంది.
ఆ స్థానంలో ఆ స్థితిలో ఆయన నిలబెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? వీడు అనేక మందికి సహాయం చేస్తాడని. వీడు అనేక మందికి సహాయం చేస్తాడని, వీడు అనేక మందికి ఉపయోగపడతాడని, వీడు అనేక మందికి పనికొచ్చేటువంటి వాడిగా ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు అలాంటి స్థాయిని, అలాంటి స్థితిని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఊరికనే మనల్ని గొప్ప గొప్ప స్థానాల్లో, గొప్ప గొప్ప స్థితుల్లో దేవుడు ఉంచడు. దేవుని ఉద్దేశము నెహెమ్యా పట్ల ఏంటి అని అంటే, నెహెమ్యా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, నెహెమ్యా ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాడు అని, నెహెమ్యా ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని, నెహెమ్యా ఇతరులకు సహాయం చేసేటువంటి వాడిగా ఉండాలి అని చెప్పి నెహెమ్యాను దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థితిలో నెహెమ్యాను దేవుడు పెట్టాడు. అలాంటి స్థాయిలో దేవుడు నెహెమ్యాను పెట్టాడు. ఎందుకు? మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని, ఇతరులకు సహాయం చేసేటువంటి వారుగా ఉండాలని. ఒక విషయాన్ని చెప్తాను. దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు, దేవునితో సజీవమైనటువంటి సహవాసం కలిగినటువంటి వాడు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాడు, ఇతరులకు సహాయకరంగా ఉంటాడు, ఇతరులకు పనికొచ్చేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు నెహెమ్యాను అంత ఉన్నతమైనటువంటి స్థానంలో, అంత ఉన్నతమైనటువంటి స్థితిలో నెహెమ్యాను పెట్టడానికి గల కారణం, వీడు అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంటాడని, ఆశీర్వాదకరంగా ఉంటాడని. ఒక విషయాన్ని ఇక్కడ మీరు ఆలోచన చేయండి. నెహెమ్యా షూషాను కోటలో ఉన్నాడు, తన సహోదరులు షూషాను కోటలోనికి వచ్చారు. వారి బాధనంతా నెహెమ్యాకి చెప్తే నెహెమ్యా రాజుగారి దగ్గరికి ఆ బాధను తీసుకెళ్తాడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క బాధను, వారు అనుభవిస్తున్నటువంటి బాధను రాజుగారికి దగ్గరికి ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు. అది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి గొప్ప ఆత్మీయ సత్యమైనటువంటి స్థితి అది. దేవుడు మనల్ని అలాంటి పరిస్థితుల్లో ఉంచాడు, దేవుడు మనల్ని అలాంటి స్థితిగతుల్లో ఉంచాడు. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని కూడా అలాంటి పరిస్థితుల్లో నుండి లేవనెత్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో నుండి లేవనెత్తాడు అని అంటే, కఠిన దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని లేవనెత్తి ఈరోజు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో చాలామంది డాక్టర్లు ఉన్నారు, చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, చాలామంది గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, చాలామంది మంచి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నతంగా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు, చాలామంది సంపద కలిగినటువంటి వారు, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు మనలో చాలామంది ఉన్నారు. దేవుడు ఇలాంటి స్థాయిని, ఇలాంటి స్థితిని, గొప్ప ఇలాంటి భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం ఇతరులకు సహాయంగా ఉండాలి, మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి అని. దేవుడు మనల్ని ఊరికనే ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను పెట్టలేదు. ఊరికనే దేవుడు అలాంటి స్థాయిలో పెట్టలేదండి. దేవుని ఉద్దేశం నీ పట్ల, నా పట్ల ఏంటో తెలుసా? నేను అనేక జనులకు ఉపయోగపడాలి, నేను అనేక జనులకు సహాయం చేయాలి, నేను అనేక జనులను ఆదరించాలి, నేను అనేక జనులను ఓదార్చాలి, నేను అనేక జనులను తీసుకురావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. అయితే ఇలాంటి స్థితి ఇచ్చిన తర్వాత, ఇలాంటి స్థానం ఇచ్చిన తర్వాత, ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఇచ్చిన తర్వాత చాలామంది జీవితంలో వచ్చేది ఏంటో తెలుసా? గొప్ప స్థానము, గొప్ప స్థితి ఇచ్చిన తర్వాత మనకు వచ్చేదేంటి? గర్వం వస్తుంది, గర్వం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? దేవుడు చేసినటువంటి ప్రతి పనిని మనం మర్చిపోతాం కాబట్టి. అయ్యో, దేవుడు నన్ను కటిక భేద స్థితిలో నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఏ విధంగా నడిపించాడు అనేటువంటి విషయం మనం మర్చిపోతాం. మర్చిపోయి ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థితిని మనం అధిగమించామో అక్కడ మనకి అనిపించేది ఏంటో తెలుసా? ఇది నా కష్టం మూలంగా వచ్చింది,
నేను కష్టపడితే వచ్చింది, నేను శ్రమిస్తే వచ్చింది, నేను చెమటోరిస్తే వచ్చింది. ఇదంతా దేవుడు అనేటువంటి వాడు నాకు ఏమి చేయలేదు, కేవలం నా యొక్క కష్టార్జితము, నేను కష్టపడడం మూలంగా నా జీవితంలోకి వచ్చింది అని అనుకుంటాం. ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన మన మదిలోకి వచ్చిందో దురాత్మ మనలోనికి వస్తుంది. దురాత్మ సంబంధమైనటువంటి ఆలోచన మనల్ని అలుముకుంటుంది. దురాత్మ సంబంధమైనటువంటి క్రియలు మనం చేయడం మొదలు పెడతాం. అప్పుడు దాకా మనం అనేక మందికి సహాయం చేసి ఉండొచ్చు, అనేక మందికి ఉపయోగకరంగా ఉండొచ్చు. కానీ మన స్థితి మారిన తర్వాత ఎవరికి మనం సహాయం చేయం. ఒక్క చిన్న విషయం చెప్పమంటారా? దేవుడు సపోజ్ ఉదాహరణగా నేను మీకు చెప్తున్నాను, దేవుడు నీకు గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇచ్చాడు. గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా నీకు దేవుడు ఉన్నతమైనటువంటి స్థితినిచ్చాడు. ఉన్నతమైనటువంటి స్థితినిచ్చిన తర్వాత చాలామంది చేసేటువంటి పని ఏంటో తెలుసా? 10th క్లాస్ పేపర్ వాల్యుయేషన్కి వెళ్తారు. 10th క్లాస్ పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పాస్ మార్క్ ఎంత అండి? 35 మార్కులు. 35 మార్కులు పాస్ మార్క్ అయితే ఒక్కడికి 34 మార్కులు వచ్చినాయి, 1 మార్క్ రాలే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, చాలామంది ఏమనుకుంటారంటే, 1 మార్క్ వేసి పాస్ చేయాలా, అవసరమా? దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు ఎలాగ ఆలోచన చేస్తాడు తెలుసా? 1 మార్కే కదా, అక్కడ ఒక పావు మార్క్, ఎక్కడ ఒక పావు మార్క్, ఎక్కడ ఒక పావు మార్క్, అక్కడ ఒక పావు మార్క్ వేసి 1 మార్క్ వేసి పాస్ చేద్దాం అని అనుకునేటువంటి వారు చాలా తక్కువ మంది. ఫెయిల్ చేసి వాడిని పక్కన పెడదాం అనేటువంటి వారు చాలా ఎక్కువ మంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఆ స్థితిలోనికి వెళ్ళిన తర్వాత, ఆ స్థాయిలోనికి వెళ్ళిన తర్వాత గర్వం మనల్ని ఏలుద్ది. అయ్యో, ఒక మార్కు వాడు వేస్తే వాడి జీవితం చక్కబడుతుంది అనేటువంటి ఆలోచన అప్పుడు ఉండదు మనకు. అప్పుడు గర్వం వచ్చి 1 మార్క్ వేయను, నేను చాలా కఠినంగా ఉంటాను. చాలామంది మాట్లాడేటువంటి మాట, నేను చాలా కఠినంగా ఉంటాను, నేను మార్క్ వేయను అంటారు. వాడి కఠినంగా ఉండడం వల్ల ఒకటి జీవితం పోయింది అనేటువంటి విషయం చాలా లేటుగా తెలుస్తుంది. చాలామంది అలాంటి స్థాయిలో ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారా? అత్యంత ఉన్నతమైనటువంటి స్థలంలో, ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారో తెలుసా? క్రైస్తవులే. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు క్రైస్తవులే, మరి ఎవరూ లేరు. కానీ వాళ్ళు ఎవరికి ఉపయోగపడరు. ఎవడన్నా వెళ్ళి, బాబు నాకు సహాయం చేయండి రా అని అంటే ఎవడో చేయడు. ఒరే బాబు నాకు ఈ ప్రాబ్లం ఉందరా, దీన్ని తీసివేయరా అని అంటే ఎవడో చేయడు. గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని అంటే బహుశా నా దగ్గరికి సహాయం కోరొస్తున్నారు, వారి గురించేనేమో నన్ను దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు అనేటువంటిది మనం మర్చిపోతూ ఉన్నాం. ఇతరులకు సహాయకరంగా మనం ఉండలేకపోతున్నాం, ఇతరులకు ఉపయోగకరంగా ఉండలేకపోతున్నాం. ఇంకొక విషయం చెప్పమంటారా? చాలామంది సహాయం చేస్తారు, చాలామంది ఉపయోగపడతారు. ఎవరికి సహాయం చేస్తారు? ఎవరికి ఉపయోగపడతారు? కదా, ఎవరికి సహాయం చేస్తారు అని అంటే, ఇప్పుడు నేను కట్టిక భేదవాణ్ణండి, నిజంగా భేదవాణ్ణే, నా దగ్గర రూపాయి కూడా లేదు, భేదవాణ్ణే. అయితే నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి, అయ్యా నా పరిస్థితి బాగోలేదు, నా స్థితిగతులు బాగోలేదు, ఒక్క 10,000 రూపాయలు ఇవ్వండి అని అంటే ఇస్తాడా? నాకు ఒక పూరి గుడిసె ఉన్నది, దాంట్లో ఏమీ లేదు, నాకు ఉద్యోగం కూడా లేదు, నాకు 10,000 ఇమ్మంటే ఎవడైనా ఇస్తాడా? ఎవరు? ఆయన ఉన్నారు, ఆయనకు మంచి ఇల్లు ఉంది, మంచి వాహనం ఉంది, ఆయన వెళ్ళి 10,000 ఇమ్మంటే ఇస్తారా? ఎందుకు ఇస్తారు? కదా, ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారే, ఆయనకి ఇస్తున్నారు, మరి నాకెందుకు ఇవ్వట్లేదు?
నేను భేదవాణ్ణి కాబట్టి, నేను తిరిగి ఇవ్వలేను కాబట్టి, నా స్థానం ఇంతే కాబట్టి, నా స్థాయి ఇంతే కాబట్టి ఎవరు కన్సిడరేషన్లో కూడా తీసుకోరు. మనం చేసే సహాయము ఎప్పుడు కూడా అంతస్తుల మీద ఆధారపడి ఉంటుంది, స్థాయిల మీద ఆధారపడి ఉంటుంది, స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. అరే వాడు నాకు ఇవ్వలేడు అని తెలిసిన ఇచ్చేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. వాడు నాకు ఇవ్వడు, అది నాకు తెలుసు, వాడు ఇవ్వలేడు కూడా, అది నాకు తెలుసు, అయినను సరే నేను వాడికి ఇచ్చి సహాయం చేస్తున్నాను అని అంటే ఆ మనస్సు క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. అలాంటి మనస్సు క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. దేవుడు నిన్ను నన్ను అంత ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను పెట్టడానికి గల కారణం అదే. అలాంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. రెండవది, నెహెమ్యా అంత ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఎందుకు పెట్టాడు అనంటే ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు పెట్టాడు. దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థానంలో నెహెమ్యాను ఎందుకు పెట్టాడు అనంటే ఇంకొక విషయం ఏంటి అనంటే దేవుడు తన పనికే ఒక వ్యక్తిని వాడుకోవాలి అనంటే దేవుడు ఏదైతే ఆ యొక్క స్థితిని ఏర్పరిచాడో ఆ స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. నెహెమ్యా ఒక యూదుడిగా ఉండి, లేకపోతే ఒక చెరపట్టబడినటువంటి వాడిగా ఉండి, ఏదో ఒక పని చేసుకుంటున్నటువంటి వాడు నెహెమ్యాను తీసుకుని వెళ్ళి ఆ యొక్క గోడ నిర్మించేసరా అనంటే నెహెమ్యా నిర్మించగలుగుతాడా? నిర్మించలేడు. అయ్యా నేను ఇక్కడ బానిసగా ఉన్నాను, నేను ఇక్కడ పనివాడిగా ఉన్నాను, నేను వెళ్ళి అక్కడ ఆ యొక్క గోడ ఎలా నిర్మిస్తానండి అని అంటాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన గోడ నిర్మించాలి అనంటే, నెహెమ్యా గోడ నిర్మించాలి అనంటే నెహెమ్యా ఎక్కడుండాలి? రాజుగారి దగ్గరికి అతి సమీపంలో ఉండాలి. రాజుగారికి ఏది చెప్పినా రాజుగారు వినేటువంటి పొజిషన్లో నెహెమ్యా ఉండాలి. అందుకనే నెహెమ్యాను దేవుడు తీసుకువెళ్ళి రాజుకి అత్యంత సమీపంలో ఉండేటట్లుగా దేవుడు చేశాడు. దేవుడు తన పనికై నెహెమ్యాను వాడుకోవాలి అని అనుకున్నాడు కాబట్టి నెహెమ్యాకు అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని, అంత ఉన్నతమైనటువంటి స్థితిని నెహెమ్యాకు దేవుడిచ్చాడు. నెహెమ్యా అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యాను దేవుడు ఉంచాడు. తర్వాత వచనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నా సహోదరులలో హాననీయును ఒకడును, యూదులలో కొందరు వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమలు నిందలు పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి అనేటువంటి మాట ఇక్కడ వినబడుతూ ఉన్నది. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. నెహెమ్యాకు వారు ఎదురుపడ్డారు. నెహెమ్యా వారిని పలకరించాడు. నెహెమ్యా వారిని పలకరించి అడుగుతూ ఉన్నాడు, ఏంటి మన యొక్క ఆ యొక్క స్థానంలో, ఆ యొక్క యెరూషలేములో పరిస్థితులు ఏంటయ్యా అని అంటే వారు చెప్తున్నటువంటి మాట, అయ్యా అది ఒక మట్టి దెబ్బలా ఉంది, ఏ మార్పు లేదు, అనేక మంది శ్రమలు పొందుతున్నారు, అనేక మంది శ్రమల పాలవుతున్నారు. ఇంకా విషయం ఏమిటి అని అంటే యెరూషలేము గుమ్మములు కాల్చబడ్డాయి, దాని యొక్క ప్రాకారములు కోల్చబడ్డాయి అని నెహెమ్యాకు తెలిసింది. నెహెమ్యాకు తెలిసింది. తెలియంగానే నెహెమ్యా చేస్తున్నటువంటి పని ఏంటి? చదవండి, బైబిల్ చదవండి, ఉంది కదండి. నేను కూర్చుండి ఏడ్చి, ఏ మాటలు విన్నప్పుడు? యెరూషలేము యొక్క గుమ్మములు కాల్చబడ్డాయి, ప్రాకారములు కోల్చబడ్డాయి అని తెలిసిన తర్వాత నెహెమ్యా చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే ఆయన కూర్చున్నాడు, ఏడ్చాడు. నెహెమ్యా ఏడవలసినటువంటి పని లేదు. ఎందుకు అనంటే ఆయన ఆర్థికంగా స్థిరపడినటువంటి వాడు, సామాజికంగా బలము పొందినటువంటి వాడు, అత్యంత శక్తివంతమైనటువంటి స్థిరత్వం కలిగినటువంటి వాడు, అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు, ఉన్నతమైన
పని లేదు, నెహెమ్యా ఏడవలసినటువంటి పని లేదు. కానీ నెహెమ్యా ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు? నెహెమ్యా ఏడవలసినటువంటి పని లేదు. నెహెమ్యా ఒకవేళ ఎలా అని ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నెహెమ్యా దగ్గర వాళ్ళు వచ్చారు, చెప్పిన తర్వాత నెహెమ్యా గుమ్మాలు కాలిపోయినాయా, ప్రాకారం కూలిపోయిందా, సర్లే మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేంలే, సర్లే మీరు భోజనం చేసి వెళ్ళిపోండి అని అనొచ్చు. కానీ అనలేదు. నెహెమ్యా ఆ మాటలు వినంగానే నెహెమ్యా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం చెప్పమంటారా? నెహెమ్యా ఎప్పుడు యెరూషలేమును చూడలేదు. అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో కూడా నెహెమ్యాకు తెలియదు. అక్కడ స్థితిగతులు ఏంటో నెహెమ్యాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క యూదులు వచ్చి అయ్యా గుమ్మములు కాలిపోయాయి, ప్రాకారములు కూలిపోయాయి అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నెహెమ్యా వెంటనే ఆయన మోకరించి ఏడవడం మొదలుపెట్టాడు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? ఇంకొక విషయం చెప్తాను. దేవునితో సంబంధము కలిగినటువంటి వాడు, దేవునితో సహవాసం కలిగినటువంటి వారు ఎవరైనా సరే, దేవునితో సంబంధము, దేవునితో సహవాసము కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఇతరుల యొక్క బాధను, ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఇతరుల కష్టాన్ని, ఇతరుల ఇబ్బందుల్ని వారి ఇబ్బందులుగా ఫీల్ అవుతారు, వారి కష్టంగా ఫీల్ అవుతారు. ఎందుకో తెలుసా? దేవుడు అలాంటి ఆత్మ భారాన్ని ఆయనకి సంబంధం కలిగినటువంటి వారి దగ్గర ఉంచుతాడు. అలాంటి భారాన్ని దేవుడు వారికి ఉంచుతాడండి. దేవుడు నీకు నాకు అలాంటి భారాన్ని దేవుడు నీకు నాకు పెట్టాడా? అలాంటి భారము కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? ఇతరులకు బాధ కలిగింది, ఇతరులకు కష్టం కలిగింది, ఇతరులకు నష్టం కలిగింది, ఎప్పుడైనా సరే ఇతరుల గురించి మనం ప్రార్థన చేయడం మొదలుపెట్టామా? ఇతరుల గురించి మనం గోజాడడం మొదలుపెట్టామా? మన ప్రార్థన ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలుసా? మన ప్రార్థన తెలుసా? ఎప్పుడు సరే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నాకున్నటువంటి పరిస్థితులు ఇవి, నాకున్నటువంటి ఇబ్బందులు ఇవి, నాకున్నటువంటి ఇరుకులు ఇవి, అయ్యా నా యొక్క బిడ్డలను దీవించు, నా బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచే, నా యొక్క పిల్లలకు పెళ్లి కాలేదు, నా పిల్లలకు ఇంకా పిల్లలు పుట్టలేదు, అంతా ఇయే. ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినా దేవుణ్ణి మనం అడిగేది ఏంటి అని అంటే మన సొంత డబ్బా మనం కొట్టుకుంటాం. ఎప్పుడు మన యొక్క బ్రతుకు, మన యొక్క కుటుంబం తప్ప వేరేది మనం ఆలోచన చేయం. ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినా ప్రభువా ఈ సూర్యోదయ కాలాన్ని నువ్వు నాకు ఇచ్చావు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నన్ను దీవించు, ఆమేన్. ఎంతకు మించింది ఏముండదు. ఎప్పుడైనా నా కుటుంబాన్ని పక్కన పెట్టి ఎప్పుడైనా సరే నా కుటుంబాన్ని నేను పక్కన పెట్టి అయ్యా నా ఇరుగు పొరుగు వారు, నా పక్కన ఉన్నటువంటి వారు, అయ్యా వారు చాలా శ్రమలు పడుతున్నారయ్యా, వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారయ్యా, వారు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారయ్యా, ప్రభువా వారి యొక్క కష్టాలు నీవు తీర్చు ప్రభువా, వారి ఇబ్బందులు నీవు తీర్చు ప్రభువా, వారి యొక్క ఇక్కట్లను నీవు తీర్చు ప్రభువా అని ఎప్పుడైనా మనం ఇతరుల గురించి ప్రార్థన చేయగలిగామా? ఇతరుల గురించి మనం గోచాడగలిగామా? ఇతరుల గురించి మనం ఆయన దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేయగలిగామా? ఇతరుల గురించి మనం దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లు కారుస్తూ మనం ఎప్పుడైనా దేవుని దగ్గర గోజాడగలిగామా? లేదు. మన కుటుంబం మనం బాగుంటే సరిపోతుంది అని అనుకునేటువంటి క్రైస్తవులు ఉన్నారు.
కానీ దేవుడు నీకు ఆ ఉన్నతమైనటువంటి భారాన్ని పెట్టాడు అని నువ్వు ఎప్పుడు తెలుసుకోగలుగుతావు? ఉన్నతమైనటువంటి స్థితినిచ్చాడు, ఉన్నతమైనటువంటి భారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. మనం ఏం చేయాలో తెలుసా? మన కుటుంబాన్ని మనం పక్కన పెట్టి ఇతరుల గురించి ప్రార్థన చేసే ప్రార్థన వీరుల్లాగా మనం ఉండాలి. మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నాం, మన ఇరుగు పొరుగు వారి గురించి మనం ప్రార్థన చేయాలి, మనకున్నటువంటి స్నేహితుల గురించి మనం ప్రార్థన చేయాలి, మనకున్నటువంటి బంధువుల గురించి మనం ప్రార్థన చేయాలి, మన యొక్క సంఘపు వారి గురించి ప్రార్థన చేయాలి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేయాలి, ఈ గ్రామం గురించి ప్రార్థన చేయాలి, ఈ పట్టణం గురించి ప్రార్థన చేయాలి, ఈ రాష్ట్రం గురించి ప్రార్థన చేయాలి, ఈ దేశం గురించి ప్రార్థన చేయాలి. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం గురించి కూడా మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అలాంటి గొప్ప భాగ్యాన్ని, ఉన్నతమైనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక విషయాన్ని చెప్తాను. ఒక సేవకుడి యొక్క సాక్ష్యము నేను విన్నాను. ఆ యొక్క సేవకుడు చేసేటువంటి పని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనకందరికీ తెలిసినటువంటి సేవకుడే, కానీ పేరు చెప్పదలుచుకోలేదు. కానీ ఆయన ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేస్తాడట. నిద్రలేచి ఆయనకి సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం గురించి ఆయన ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు దాకా? 4 గంటల నుంచి మొదలుపెట్టి 6 గంటల దాకా ప్రార్థన చేస్తాడు. 6 గంటల నుంచి 7 గంటల దాకా ఏం చేస్తాడు అని అంటే, ఆయన టిఫిన్ చేస్తాడు, బ్రష్ చేసుకుంటాడు, టిఫిన్ చేస్తాడు, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి మరలా ఫ్రెష్గా అయిపోయి 7 గంటలకు మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తాడట. ఎక్కడ ప్రార్థన చేస్తాడో తెలుసా? అలాగా ఒక గోడ ఉంటుంది. ఆ గోడ మీద భారతదేశ పటం ఉంటుంది. ఆ పటాన్ని మీద చెయ్యి వేసి ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. ఎప్పటిదాకా ప్రార్థిస్తాడో తెలుసా? అన్నము తినే సమయం వరకు ఆయన ప్రార్థిస్తాడట. అన్నము తినే సమయం వరకు ఆయన ప్రార్థిస్తాడు. ఆయన అలా ప్రార్థించవలసినటువంటి అవసరం ఆయనకి ఏమన్నా ఉందా? ప్రార్థించవలసినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కానీ భారం ఉంది, లోపల భారం ఉంది. దేవుడు ఆ భారాన్ని పెట్టాడు. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించాలి అనేటువంటి భారాన్ని దేవుడు పెట్టాడు. కాబట్టి ఆ భారం కలిగినటువంటి సేవకుడు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? అందరి గురించి ప్రార్థన చేసి చిట్ట చివర తన గురించి ప్రార్థన చేసుకుంటాడట. తన గురించి ప్రార్థన చేసుకుంటాడు. మనం చేసేదేంటి? ముందు మనం, తర్వాత ఇతరులు కూడా కాదు. ముందు మనం, మన కుటుంబ సభ్యులు, బస్ సరిపోద్ది, అంతే. అంతకు మించి మనం ప్రార్థన చేయగలుగుతామా? చేయలేం. చాలామంది అనేటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను ప్రార్థనలో ఎక్కువసేపు గడపలేకపోతున్నానండి, నాకు ప్రార్థన ఎక్కువ రావటం లేదండి, ఎక్కువ సమయం చేసేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ మహా అయితే 5-10 నిమిషాలు తప్ప ఇంకా ఎక్కువసేపు చేయలేకపోతున్నానండి, ప్రార్థన నాకు రావటం లేదు అని అంటారు. ఎప్పుడైనా సరే ప్రార్థన మనం మొదలుపెట్టినప్పుడు మనం స్థాయిలు దాటుకుంటూ వెళ్తే మన ప్రార్థన సుదీర్ఘంగా ఉంటుంది. ఎప్పుడో మన సంఘ కాపరి గారు చెప్పారు ఈ మాట. మన గురించి ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది. తర్వాత ఎవరి గురించి ప్రార్థన చేయాలి? మన ఇంటి ప్రక్క వారి గురించి ప్రార్థన చేయాలి. దాని తర్వాత ఎవరి గురించి ప్రార్థన చేయాలి? మన యొక్క సర్కిల్లో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేయాలి. ఇది కూడా అయిపోయిన తర్వాత మన యొక్క గ్రామం గురించి ప్రార్థన చేయాలి. ఇది అయిపోయింది, మన జిల్లా గురించి మనం ప్రార్థన చేయాలి. ఇది అయిపోయింది, మన రాష్ట్రం గురించి ప్రార్థన చేయాలి. ఇది అయిపోయింది, మన దేశం గురించి ప్రార్థన చేయాలి. అది అయిపోయింది, మన ప్రపంచం గురించి ప్రార్థన చేయాలి. ఎవడైనా సరే ప్రపంచం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ స్థాయిలన్నీ దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన ఎంతసేపు ఉండదు తెలుసా? అది 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండదు. అది 5 గంటలు 10 గంటలు ఉంటుంది. 5 గంటలు 10 గంటలు ఉంటుంది. అది అలాంటి అనుభవం మనకు రావాలి.
ఇక్కడ నెహెమ్యా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. తన సమస్య కాదు, తన ఇబ్బంది కాదు, కానీ ఆయన దేవుని దగ్గర మోకరించి అయ్యా అని కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. దేని గురించి కన్నీళ్లు విడుస్తున్నాడో తెలుసా? తాను చూడనటువంటి దేశం గురించి, తాను చూడనటువంటి మందిరం గురించి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా ప్రాకారములు కూలిపోయాయట, గుమ్మములు కాలిపోయినాయంట అనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. కొన్ని దినములు అనేటువంటి మాట అక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. కొన్ని దినములు అని అంటే ఎన్నో తెలుసా? సుమారుగా 100 దినములు. సుమారుగా 100 నుండి 120 దినములు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన చేస్తూ 120 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నాడు అని అంటే కాలిపోయిన గుమ్మముల గురించి, పడద్రోయబడిన ప్రాకారముల గురించి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ మాట ఇంకొక కోణంలో నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఈ యొక్క భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఎందుకు నెహెమ్యా అంత గట్టిగా ఏడ్చాడు? నెహెమ్యా ఏడవడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఇంటిలో ఉంటాం. ఇంటిలో మనం భద్రంగా ఉండడానికి మనం చేసేటువంటి పని ఏంటో తెలుసా? మన గుమ్మమునకు తలుపు ఉంటుంది, తలుపుని గడియ పెట్టుకుని పడుకుంటాం. రాత్రి ఎవడైనా సరే, బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడైనా సరే, నా ఇంట్లోనికి ఎవడొస్తాడులే, నా దగ్గరికి ఎవడొస్తాడులే, నేను బార్లాగా నా తలుపులు తెరిచి పడుకుంటా, ఎవడొస్తాడో చూస్తా అనేటువంటి దమ్ము ధైర్యం కలిగినటువంటి వాడు మనలో ఎవడైనా ఉన్నాడా? ఎవడో లేడు. 6 గంటలకే మనం గడియ పెట్టుకుంటాం. ఎందుకు? ఎందుకు అనంటే మనం భద్రముగా ఉండాలి. మనం నిశ్చింతగా రాత్రి 10 గంటల నుండి 6 గంటల వరకు పడుకోవాలి అని అంటే ముందు దానికి గడియ పెట్టాలి. గడియ పెట్టనిదే పడుకోడెవడం, గడియ పెట్టనిదే పడుకోడెవడం. ఎందుకు అనంటే నేను భద్రముగా ఉండాలి అనంటే నా యొక్క గుమ్మము యొక్క తలుపు మూయబడాలి. అది దేనికి సాదృశ్యము అనంటే మన యొక్క భద్రతకు సాదృశ్యం. నేను ఇంట్లో నివసిస్తున్నాను, ఇంట్లో నివసిస్తున్నటువంటి నాకు భద్రత కావాలి అనంటే నా గుమ్మం నాకు తలుపు గడియ ఉండాలి, గడియ పెట్టుకోవాలి. అది మన భద్రతకి సాదృశ్యం. మరి అది ఇంటికి భద్రతనిచ్చేది ఏది? ప్రాకారం. ప్రాకారము ఉంటే ఎవడో రాడు. ప్రాకారము ఉంటే ఎవడో మన యొక్క గుమ్మంలోనికి ప్రవేశించడానికి వీలు కాదు. ప్రాకారం ఉంటే దీనికి ప్రాకారం ఉన్నది, మనం లోపలికి వెళ్ళలేము, వెళ్ళకూడదు అని అనుకుంటారు. ప్రాకారము ఇంటికి భద్రత అయితే ఇంటి యొక్క గుమ్మము ఇంటిలో నివసిస్తున్నటువంటి వారికి భద్రత. అక్కడ ఏమైందో తెలుసా? ప్రాకారము లేదు, గుమ్మము లేదు. అంటే భద్రత అనేటువంటిది అసలు లేనే లేదు. ఒక విషయం చెప్తాను. పాడుబడ్డ ఇల్లు ఉంది. పాడుబడ్డ ఇల్లు ఏ విధంగా ఉంటుంది తెలుసా? సపోజ్ ఒకవేళ తాగుబోతు అనుకోండి, ఆడు తాగడానికి ప్లేస్ ఎక్కడా దొరకలేదు, ఎక్కడ ఎత్తుకుంటాడు? అక్కడ పాడుబడ్డ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళి తాగేసి వద్దాం అనుకుంటాడు. ఒకవేళ వ్యభిచారం చేసేటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఆడికి ప్లేస్ ఎక్కడ దొరకలేదు, వాడు ఏం చేస్తా? ఆ పాడుబడ్డ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళి చేద్దాం. సిగరెట్ తాగేవాడు ఉన్నాడు, అక్కడికి వెళ్దాం. మన సిగరెట్ తాగుతుంటే ఎవడో చూడకూడదు కాబట్టి అది మంచి ప్లేస్. ఎందుకు? ఎవరు రారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వ్యవహరించవచ్చు. ఎవడు ఏ విధంగా రిస్ట్రిక్ట్ చేయడు, ఎవడు ఏమీ అండు. ఇష్టానుసారంగా రావచ్చు, ఇష్టానుసారంగా పోవచ్చు. అడిగేవాడు ఎవడో లేడు. యెరూషలేము యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. దానికి భద్రత అనేటువంటిది లేనే లేదు. ఇష్టారాజ్యం, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం, ఇష్టంగా తిరగడం అన్నీ కూడా ఆ యెరూషలేము గురించి ఉన్నాయి.
అందుకనే నెహెమ్యా వీటినన్నిటినీ ఆయన తలుచుకుని ఆయన బోరున ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, అది పాడుబడ్డ ఒక భవనంలా తయారైందే, అది వ్యభిచారుల యొక్క కొంపలాగా తయారైందే, అది ఒక తాగుబోతులో నివాసించేటువంటి ఒక గృహంలా తయారైందే. అయ్యో, ఎలాంటి గొప్ప యెరూషలేము యొక్క పట్టణము ఈ రీతిగా పాడైపోవడం నేను భరించలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉన్నాడు. ఇదే మాట ఈరోజు ఇప్పుడు వర్తించే విధంగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు మన ప్రపంచం, మనం నివసిస్తున్నటువంటి ఈ సొసైటీ, మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా గుమ్మము లేనిటువంటి వాటివై, ప్రాకారములు కోల్చబడినటువంటివై ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే నీ గృహంలో, నీ ప్రాకారంలో ఎవరు నివసిస్తాడు అనంటే సాతానుడు నివసించేటువంటి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాయి. ఈరోజు ప్రపంచమంతా ఎలా ఉంది అనంటే విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎవరికి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. ఏ విషయాల్లో తెలుసా? అన్ని విషయాల్లో. ఇంతకుముందు ఒక అబ్బాయి అమ్మాయి రోడ్డు మీద తిరగాలి అనంటే భయపడేవారు, ఎవడు చూస్తాడ్రా అని భయపడేటువంటి వారు. ఇప్పుడు అది లేదు. ఇంతకుముందు పబ్లిక్గా ఈ యొక్క యవనస్తులు మందు తాగాలి అన్నట్టు భయపడేవారు. మా యొక్క పెద్దోళ్ళు చూస్తే, మా తల్లిదండ్రులు చూస్తే మమ్మల్ని చెతక్కొట్టుడు కొడతారు, మనల్ని ఊరుకోరు అని చెప్పి వారు భయపడేటువంటి వారు. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఇప్పుడు ఆ భయం ఎవరికి లేదు. ఆ భయం ఏమైపోయింది అనంటే భయము కాస్త విచ్చలవిడితనం అయిపోయింది. ఎలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్పనా మీకు. ఇంతకుముందు భారతీయ సంప్రదాయం అయి ఉండొచ్చు, ఏ సంప్రదాయమైనా, క్రైస్తవ సంప్రదాయమైనా, ఏ సంప్రదాయమైనా సరే, ఇంతకుముందు ఏ విధంగా ఉండేటువంటిదంటే ఆడవారు ఇక్కడ నుండి ఇక్కడ అరికాలు వరకు కప్పుకునేటువంటి వారి యొక్క వస్త్రధారణ ఎట్లా ఉండేటువంటిదంటే మొత్తం ఈ చివరి నుండి అరికాలు వరకు కూడా కప్పుకునేటువంటి వారు. ఆ యొక్క అలంకారము, ఆ యొక్క కట్టుబాటు ఏ విధంగా ఉండేది అనంటే ఒక స్త్రీని చూస్తే అమ్మ అని బుద్ధేసేది. అమ్మ అనేటువంటి వారు. ఇంతకుముందు స్త్రీ యొక్క కట్టుబాటు ఆ విధంగా ఉండేది. రాను 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 విచ్చలవిడితనం పెరిగిపోయింది. చీరల్లో ఉన్న వాళ్ళు కాస్త జీన్ ప్యాంట్లోకి వచ్చారు, జీన్ ప్యాంట్లో ఉన్నటువంటి వారు కాస్త మిడిల్లోకి వచ్చారు. ఒక చిన్న విషయం చెప్పమంటారా? మన పిల్లలు చిట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతుండంటే, అవి అసభ్యకరమైనటువంటి ఆ యొక్క బట్టలు వేసుకుని తిరుగుతుంటే తల్లిదండ్రులైనటువంటి వారు ఏం చెప్తున్నారో తెలుసా? సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. అర్థమైందా మీకు? ఈ డైలాగ్ మీకు గుర్తుండుంటుంది. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటున్నారు. ఎవరిని చూసి? మన పిల్లల్ని చూసి. అరే, నువ్వు ఇక్కడ దాకా వేసుకున్నటువంటి ఆ మిడ్డి చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నావు, చాలా సౌందర్యంగా ఉన్నావు, నువ్వే చెప్పేస్తుంటే దాని తర్వాత ఇక్కడికి వస్తుంది. మోకాల దగ్గరకు ఉన్నది కాస్త పైకి లెగుసుద్ది. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయలే. నువ్వు మోకాల దాకా ఉన్నప్పుడే అది మన యొక్క క్రైస్తవుల యొక్క పద్ధతి కాదు. అలాగా వస్త్రధారణ చేసుకోవడం మంచిది కాదు. అది నీకు మంచిది కాదు, తల్లిదండ్రులైనటువంటి మాకు కూడా మంచిది కాదు. నిన్ను బట్టి మమ్మల్ని తిడతారు, మమ్మల్ని బట్టి నిన్ను తిడతారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తే ఖచ్చితంగా అరికాలు వరకు కూడా బట్టలు వేసుకుని తిరిగేటువంటి వ్యక్తులు ఉన్నారు. మన యొక్క పరిస్థితి అది. ఈ లోక పోకడలు పోతూ ఉంటే మనల్ని తిట్టుకునేటువంటి వారే కానీ మనల్ని గొప్ప చేసేటువంటి వారు ఉంటారు. ఈ లోకం ఆ విధంగా ఉన్నది. ఈ లోక సమాజం ఆ విధంగా ఉన్నది. అందుకే ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు నెహెమ్యా.
ప్రాకారములు కూల్చబడ్డాయి, ఆ యొక్క గుమ్మము కాల్చబడింది, అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది అని ఏడుస్తూ ఉన్నాడు. మనం కూడా ఏడవలసినటువంటి సందర్భమే, మనం కూడా దుఃఖించవలసినటువంటి సందర్భమే, మనం కూడా బాధపడవలసినటువంటి సందర్భమే. ఈ లోకం, ఈ సమాజం ఈ విధంగా మారిపోయింది అని మనకి ఒక హృదయంలో ఒక భావన కలగాలి, ఒక ఆలోచన మనకు కలగాలి. ఎప్పుడైతే ఆ ఆలోచన మనకు కలిగిందో మన బిడ్డల పట్ల, మన పట్ల మనం ప్రార్థన చేయడం, మనం మొర్రపెట్టడం మనం ప్రారంభిస్తాం. నెహెమ్యా మొర్రపెట్టిన విధంగా మనము కూడా మొర్రపెట్టి మన యొక్క దైనందిన జీవితాల్లో ఏదైతే దేవుడు మన కొరకు ఉపయోగించాడు, ఏదైతే మనల్ని ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడో అలాంటి ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా నీవు నేను ఉండాలి అని తెలియజేస్తున్న ఆ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక.